యెరూషలేములో నీవు జన్మించిన జన్మాన్ని ఆచరిస్తున్న మేము ప్రభా, ఈ దినము నాయన మా హృదయంలో ప్రభా, మా కుటుంబంలోకైనా నీవు జన్మించి ప్రభా, నీ వెలుగుతో నాయన, నీ పరలోక సౌఖ్యముతో ప్రభా మమ్మల్ని నింపుము తండ్రి. ఇంటి అవకాశాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించడానికి ప్రభా, నిన్ను కీర్తించడానికి నాయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. నీ భక్తాదుల ఆరాధనను సమస్తాన్ని కూడా మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామానికి సమర్పించుకొనిచున్నాము తండ్రి. దయచేసి సర్దుకొని కూర్చోండి. కొద్దిగా బయట దూరం ఉన్నటువంటి చదివి ఉన్నది కనుక అందరు లోపలికి రావడానికి ఇష్టపడతారు. దయచేసి సహకరించండి. సహకారం మంచిది. అందుకు మంచి ఈ సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి సమయము దేవుడు మనకు అనుగ్రహించి బహుకరించి రక్షకుడే లోకానికి దిగివచ్చి ఆయన దిగివచ్చుట, ఆయన నడుచుట మనం చూసి మనం ఆనందించగలిగిందే ఆయన నుండి. ఒకవేళ ఎన్ని వైపౌట్ చేసినా కూడా we cannot take out from him. మాటలు వింటూ మనం ఒకరినొకరు బలపడదాం. కొన్ని నిమిషాలు మన మధ్యలో, మరి 15 నిమిషాలు 20 నిమిషాలు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు, మరి నాకు ప్రేమైనటువంటి వాడు, హుబ్లీ ప్రాంతంలో ఉన్నప్పుడు సెయింట్ పీటర్స్ చర్చిలో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, సో హీ వాజ్ ఆల్టర్ బాయ్గా ఉన్నాడు. నౌ హీ వాజ్ స్టడీయింగ్ ఎట్ బీడీ స్టేట్. సో ప్రతి ఒక్క ఆల్టర్ బాయ్కి ఇట్ షుడ్ బి ఇన్స్పిరేషన్. నేడు తరబీదు పొంది 2వ సంవత్సరం తరబీదు పొందుకుంటూ ఉన్నాడు యూటీస్ కళాశాలలో బెంగళూరులో. సో మన పిల్లలు కేవలం బట్టలు వేసుకొని సిలువలు పట్టుకోవడం మాత్రమే కాదు, బైబుల్ పట్టుకోవడం నేర్పించండి. సో దిస్ స్పిరిట్ షుడ్ కమ్ అవుట్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. ప్రతి కుటుంబాలలో ఈ స్పిరిట్ ఉండాలా, ఈ ఆత్మ ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. మరి నాకు చాలా సోదర సమానుడు అభిషేక్ కుమార్ బిల్లా, మీ అందరికీ పరిచితం లేనటువంటి అక్కర్లేనటువంటి అబ్బాయి, మన జేమ్స్ ఫాదర్ గారి యొక్క మనమడు. పిలవగానే అయ్యగారు ఓకే అయ్యగారు, ఇంకా అబ్బాయి కాలేజీలో ఉన్నాడు, అప్పుడు ఫోన్ చేశారు, ఇట్ట రావాలి, నాకు కొద్దిగా కష్టం అవుతుంది క్రిస్మస్ మూమెంట్. అయ్యగారు ఓకే. వీరి వర్తమానమును మన మధ్యలో 15 నిమిషాలు వినిపిస్తూ ఉంటుండగా సావధానంగా దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకముగా తెలియపరుస్తున్నాను. మొదటిగా నేను దేవాది దేవుణ్ణి ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. అదే విధముగా ఈ సమయంలో ప్రత్యేకముగా మా ప్రియులు పూజలు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మా ఆత్మీయులుగా నిలిచిన మేషకయ్య గారు, ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు. ఎంతగానో ప్రేమించి ఇచ్చిన ఈ అవకాశాన్ని, ఈ యొక్క తరుణాన్ని బట్టి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అమ్మగారు కూడా ఇక్కడ ఉన్నారు, అమ్మగారికి కూడా ప్రత్యేక ప్రాంతంలో వచ్చి ఇట్లా వాక్య సందేశము పంచుకోవాలి. ఈ యొక్క సెలవుల లోపల, పండగ సెలవుల లోపల ఈ విధముగా ఒక సంఘంలో వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవడం ఎంతో సంతోషకరము. మరలా ఎంతో సంతోషకరం ఎందుకనగా ఇది మా ఊరే. అయ్యగారు చెప్పిన ప్రకారంగా మా తాతగారు తల్పాటి జేమ్స్ అయ్య గారు వారు సేవ చేసిన ఊరు, వారి ఊరుగా ఇది పిలువబడుతుండగా ఆ ఊరు లోపల మరలా వచ్చి నా ప్రజలతో, నా కుటుంబంతో నేను మరలా దేవుని వాక్యము పంచుకొనుట, ఒక సేవకునిగా నా సేవ పరిచయం చేయడం ఎంతో ధన్యకరము. ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ దినమునకై మనకు నియమింపబడిన యొక్క శీర్షికను ధ్యానించడానికి మనం అందరము కూడా చేరించున్నాం. నాకు కొద్దిగా మీరు వాక్యాన్ని చదవడానికి సహాయం చేయాలి. गीत गाविया सकड़ू बेरा वनुसु
వద్దు ఇదే ఉన్నాయి. Praise the Lord. The star shall come out of Jacob, a scepter shall rise out of Israel. This is the word clearest message. Messiah ಬರುವುದು ವಿಷಯವಾದ ಪ್ರವಚನ. ಈ ಪ್ರವಚನವನ್ನು ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರವಾದಿ ಹೇಳಿಲ್ಲ, ಅನ್ಯ ಪ್ರವಾದಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಅನ್ಯ ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗುವರು. They are only sojourners. ಹೋಗುವವರು ಅಲ್ಲಿ ಉಳಿಯುವರಲ್ಲ. ಈ ಹೋಗುವವರು ಉಳಿಯುವುದಕ್ಕಿಂತ ಆಶೀರ್ವಾದವಾಗಿದ್ದರು. ಜಾಗ್ರತೆಯಾಗಿ ಕೇಳಬೇಕು. ಹೋಗುವವರು ಅಲ್ಲಿ ಉಳಿದವರಕ್ಕಿಂತ ಆಶೀರ್ವಾದವಾಗಿದ್ದರು. ಈ ನನ್ನ ಮಕ್ಕಳು ಇಷ್ಟು ಬಂಗಾರ ಬೆಳ್ಳಿ ಆಶೀರ್ವಾದ ಎಲ್ಲಿಂದ ಬಂತು? ಇಷ್ಟು ಆಕಳ ಕುರಿಗಳೆಲ್ಲ ಎಲ್ಲಿಂದ ಬಂತು? ಇವರು ತಾಳ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಆಗುತ್ತಾ ಇಲ್ಲ. ದೇವರು ಅವ್ರು ಕೊಟ್ಟಿರುವ ಆಶೀರ್ವಾದ. ಅವ್ರು ಯಾರಂದ್ರೆ ವಾಗ್ದಾನ ಪುತ್ರರು. ದೇವರು ಅವ್ರಿಗೆ ವಾಗ್ದಾನ ಕೊಟ್ಟಿದ್ದರು. ಒಂದೇ ಕಡೆ ಇದ್ರು ಸರಿ, ಊರೆಲ್ಲ ತಿರುಗಾಡ್ತಾ ಇದ್ರು ಸರಿ, ದೇವರು ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಇಟ್ಟಿರ್ತಾರೆ. ವಾಗ್ದಾನ ಹೊಂದಿದ್ದವರೆಲ್ಲ ಒಂದು ಅಲ್ಲಿಲ್ವೇ ಹೇಳಿ, ದೇವರ ವಾಗ್ದಾನವನ್ನು ನಂಬಿದ್ದವರೆಲ್ಲ ಅಲ್ಲಿಲ್ವೇ ಹೇಳಿ. ಅವರೆಲ್ಲ ಬೇರೆ ದೇವರ ವಾಗ್ದಾನಗಳೇ ಇದೆ. ಅದನ್ನು ಒಂದಾಗ ನಂಬಿದ್ರ
ಮಹಿಮೆಯಾಗಲಿ, ಭೂಮಿ ಮ್ಯಾಲೆ ಶಾಂತಿ ಬೆಳಗಲಿ. ರಾಜ ಯೇಸು ರಾಜ ಸೌಭಾಗ್ಯ ತಂದಾನು, ಲೋಕಕ್ಕಾಗಿ ದಿನ ಕೊಂಡಾನು. ರಾಜ ಯೇಸು ರಾಜ ಸೌಭಾಗ್ಯ ತಂದಾನು, ಲೋಕಕ್ಕಾಗಿ ದಿನ ಕೊಂಡಾನು. ಕೊಂಡಾಡೋಣ, ಹರ್ಷ ಪಡೋಣ, ಜಗಕ್ಕೆಲ್ಲ ಸಾರಿ ಹೇಳೋಣ. ಕೊಂಡಾಡೋಣ, ಹರ್ಷ ಪಡೋಣ. ఎవరిపైన జాలి చూపించకుండా, ఎవరిపైన